హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది మీకు డీటెయిల్గా మీకు సిలబస్ ప్రకారం తీసుకొని కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మళ్ళీ ఆ చాప్టర్ నుంచి మళ్ళీ మోడల్ వైజ్గా డివైడ్ చేసి మీకు కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సిరీస్ అనేది అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఎన్టీపీసీ గ్రూప్ డి మళ్ళీ 2025 మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు. అన్ని ఎగ్జామ్స్కి ఈ సిలబస్ అనేది ఈ సిరీస్ యూజ్ అవుతుంది. సో దయచేసి ఈ సిరీస్ని మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు టు ద పాయింట్ కంటెంట్, ఎగ్జాక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ముందు మ్యాథ్స్ కంప్లీట్ చేయమన్నారు కాబట్టి అది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ ఏం కంప్లీట్ చేసామంటే నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసాము, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ కంప్లీట్ చేసాము, అలాగే మెన్సురేషన్లో 2D కంప్లీట్ చేశాను. ఇప్పుడు మెన్సురేషన్ 3D ఇందులో థర్డ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ కంప్లీట్గా ఫార్ములాస్ అసలు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాం కాబట్టి అందులో కూడా ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ తీసుకున్నాం. మళ్ళీ సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే మీరు సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మీకు కావాల్సిన కంటెంట్ నేను మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఎప్పుడు ఎటువంటి వీడియో ప్రొవైడ్ చేసినా సరే, అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ కంటెంటే కాబట్టి మొత్తం మీకు కంప్లీట్గా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేసి పెట్టాను. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మొత్తం యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ప్లేలిస్ట్లో సెర్చ్ చేయండి, మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రేడియస్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 2:3. The respective heights are in the ratio 5:3. What is the ratio of their volumes? ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 2 స్తూపాల వ్యాసార్థాల రేషియో ఇచ్చాడు, అలాగే ఎత్తుల రేషియో ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? ఘన పరిమాణాల నిష్పత్తి కనుక్కోవాలి. ఫస్ట్ రేడియస్ రేషియో ఎంత? 2:3. అలాగే హైట్ రేషియో ఎంత ఇచ్చాడు? 5:3 ఇచ్చాడు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్మ్ ఏంటిది? πr²h. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవద్దు, జస్ట్ వేరియబుల్సే తీసుకోండి. ఏం తీసుకోవాలి? r² ఇంటూ హైటే కదా. స్టార్టింగ్లో r ఎంత ఉంది? 2 అంటే ఎంత? 4 ఇంటూ 5 ఎంత? 20. నెక్స్ట్ ఇక్కడ r² అంటే ఎంత? 3² అంటే 9 ఇంటూ 3 27. రేషియో ఎంత? 20:27. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు ఎగ్జామ్లో ఇలాగే చేయాలి. నెక్స్ట్ వన్, ఒక లంబవృత్తీకర స్తూపంలో వక్రతల వైశాల్యము మరియు మొత్తం ఉపరితల వైశాల్య నిష్పత్తి 3:7 ఇచ్చాడు. స్తూపం యొక్క ఎత్తు మరియు వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోవాలి. అది ఏ రేషియో ఇచ్చాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ రేషియో ఎంత ఇచ్చాడు? 3/7 ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత? 2πr/h బై టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πr ఇంటూ r+h దట్ ఈజ్ ఈక్వల్ టు 3/7 అవుతుంది. ఈ 2πr క్యాన్సిల్. h/r+h ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/7. మనకేం రేషియో కావాలి? హైట్ టు రేడియస్, హైట్కి రేడియస్కి రేషియో కావాలి. హైట్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. టోటల్ రేడియస్ హైట్ 7 అయితే ఇంకా రేడియస్ ఎంత అవుతుంది? 7 నుంచి 3 పోతే ఎంత? 4. ఆన్సర్ ఎంత? 3:4. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. రేషియో అడిగాడు హైట్ టు రేడియస్ కాబట్టి హైట్ టు రేడియస్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్, ఎ సిలిండర్ హ్యాస్ 14 centimeters height, 660 centimeters square curved surface area, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అన్నాడు. మనకి ఇచ్చిన డేటా ఏంటిది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, అలాగే హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు? 614 ఇచ్చాడు.
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత 2 పై RH ఈజ్ ఈక్వల్ టు 660. ఇక్కడ నాకు హైట్ తెలుసు కాబట్టి ఈ ఫార్ములాలో నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రేడియస్ వస్తుంది 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇంటూ హైట్ ఎంత 14 ఈజ్ ఈక్వల్ టు 660. 7 ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు పోతుంది. 11 2 22, 11 6 1 0. నెక్స్ట్ 2 ఎంత 4 కదా, 4 60 ఎన్నిసార్లు పోతుంది 15 సార్లు పోతుంది. r ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 15/2. ఓకే, అయితే ఏం కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలంట, ఘన పరిమాణం కనుక్కోవాలి. ఘన పరిమాణం ఆఫ్ సిలిండర్ ఎంత, స్తూపం పై r²h 22/7 ఇంటూ r వాల్యూ ఎంత 15/2 ఇంటూ 15/2 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు. 7 ఎంత 14, ఈ 14 క్యాన్సిల్. 2 ఎన్నిసార్లు పోతుంది 11 సార్లు పోతుంది. 15 ఎంత 225 ఇంటూ 11, 225 ఇంటూ 11. ఇక్కడ నేను మల్టిప్లైస్ ఎంత వస్తుంది 5 7 4 2 2475. 2475 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో మనం ఇంత క్యాలిక్యులేషన్ చేశాం కాబట్టి మీరు సర్కిల్ రిలేటెడ్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆప్షన్లో ఏం చేయాలి 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. ఒకే ఒక ఆన్సర్ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి 5 + 4 ఎంత 9, 2 + 2 ఎంత 4, డిఫరెన్స్ 5, 11తో డివైడ్ అవ్వదు. 2 + 5 7, 7 + 2 ఎంత 9, డిఫరెన్స్ 0 రావట్లేదు. 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ రావాలి, ఇది కూడా కాదు. ఆప్షన్ డి చూడండి 5 + 2 ఎంత 7, 2 + 2 ఎంత 4, డిఫరెన్స్ ఎంత 3, ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది ఇదే కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్ ఎలిమినేషన్లో చేయండి. సర్కిల్ రిలేటెడ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే. ఇందుకు చూడండి ఇక్కడ నేను ఎంత క్యాలిక్యులేషన్ చేశాను, ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా 11 యొక్క డివిజిబుల్ రూల్ యూజ్ చేసి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూడండి. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లు, దాని నిలువు ఎత్తు 172 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం ఎంత. ఇక్కడ చూడండి ఆప్షన్లో పై వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఇక్కడ మన ఆప్షన్ ద్వారా చేయలేము. ఓకే, ఏమి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు 5 సెంటీమీటర్లు, అలాగే హైటు 172 సెంటీమీటర్లు, వాల్యూమ్ పై r²h, పై వాల్యూ ఎంత 22/7, ఆర్ వాల్యూ ఎంత 5 ఇంటూ 5, హైట్ ఎంత 172. 7తో క్యాన్సిల్ చేస్తే, సో ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రతి ఆప్షన్లో పై ఉంది కాబట్టి మీరు 22/7 రాయొద్దు, పై వాల్యూ ఇలాగే ఉంచండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 5 ఎంత 25 ఇంటూ 172తో మల్టిప్లై చేయాలి. 25 2 ఎంత 50, 25 7 175, ఒక 5 180, 25 1 25. ఇప్పుడు ఎంత అవుతుంది 13 43, 43 పై ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇలా మనం ప్రాబ్లం చేయాలి. ఇక్కడ నేను 22/7 రాశాను, అవసరం లేదు ఎందుకంటే ఆప్షన్లో డైరెక్ట్గా పై వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక స్తూపాకార ట్యాంక్ సామర్థ్యం ఏమో 6160 ఘన మీటర్ క్యూబ్ అయితే ట్యాంక్ భూమి వ్యాసము 28 మీటర్లు అయితే ట్యాంక్ లోతు ఎంతో మనం కనుక్కోవాలి. చూడండి ట్యాంక్ యొక్క కెపాసిటీ ఇచ్చాడు అంటే వాల్యూమ్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, డెప్త్ అంటే ఏంది హైట్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటిది పై r²h, పై వాల్యూ ఎంత 22/7. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు 2r ఈజ్ ఈక్వల్ టు 28 అయితే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 14 అవుతుంది. 14 ఇంటూ 14, హైట్ ఎంత ఇచ్చాడు, ఆ హైటే మనం కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 6160. 7 ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు పోతుంది. నెక్స్ట్ 11 2, 11 5 55, 6 11 66, 1 0, 14 4 56, 1 0. 2 ఎంత 4 కదా, 4 40 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ పోతుంది. h ఈజ్ ఈక్వల్ టు ఎంత 10, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్, క్వశ్చన్ ఈజీనే
కాకపోతే మనం క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక లంబవృత్తీయ స్తూపంలో వక్రతల వైశాల్యము మరియు మొత్తం ఉపరితల వైశాల్యం నిష్పత్తి 5:9 ఉంది. స్తూపం యొక్క ఎత్తు మరియు వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోండి. ఈ మోడల్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో ఇప్పుడే చెప్పాను. మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఈ క్వశ్చన్ మీకు, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ క్వశ్చన్స్ ట్రై చేయండి. ఏంటిది హోంవర్క్ క్వశ్చన్ అనుకోండి, ఓకే చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ వన్, ఏ సిలిండర్ హ్యాజ్ ఏ హైట్ ఆఫ్ 14 centimeters and curved surface area is 528 centimeters square. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇదే క్వశ్చన్. హైట్ ఎంత ఇచ్చాడు మనకు? 14 ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2πRH ఈజ్ ఈక్వల్ టు 528 2 ఇంటూ 22/7 ఇంటూ R వాల్యూ కనుక్కోవాలి. 14 ఈజ్ ఈక్వల్ టు 528. 11 రెళ్ళు 11 4 44 ఒక 8 11 8 88. 7 ఎన్నిసార్లు పోతుంది? 2 times. 2 రెళ్ళు 4 4 రెళ్ళు ఎంత? 8 8 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. రేడియస్ ఎంత? 6 వచ్చింది. వాల్యూమ్ కనుక్కోవాలంట. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? πr²h. పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ అంటే 36. హైట్ ఎంత? 14. 7 ఎన్నిసార్లు పోతుంది? 7 రెళ్ళు 14. ఇక్కడ మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే 2 యూనిట్ ప్లేస్ వాల్యూ సేమ్గా ఉన్నాయి, 2 డిఫరెంట్గా ఉన్నాయి కదా. చూద్దాం. 2 6 12 12 రెళ్ళు 24. అంటే ఏ కావచ్చు, బి కావచ్చు. మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాల్సిందే. 36 ఇంటూ 22 ఇంటూ 22 ఎంత అవుతుంది? 44 కదా. 4 6 24, 4 3 12, ఒక 2 14, 4 4 1 4 8 5 1 1584. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసే ముందు ఏం చేయాలి? ఆప్షన్లో ఏం చేయాలి? 11 యొక్క డివిజిబిలిటీ రూలు చెక్ చేయండి. 4 + 2 6, 4 + 1 5, డిఫరెన్స్ 0 రాలేదు. 5 + 4 9, 8 + 1 9, డిఫరెన్స్ 0, ఇది కావచ్చు. 5 + 8 13, 2 + 3 5, డిఫరెన్స్ 0 కాదు, 11 కాదు. ఇక్కడ 7 + 2 ఎంత? 9, 9 డిఫరెన్స్ ఎంత? 0. ఓకే, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేవి వచ్చినాయి, 11తో డివైడ్ అయ్యి. ఇప్పుడు నేను ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేసాను అనుకో, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 4 రావాలి. 4 ఎక్కడ వస్తుంది మనకు? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఆప్షన్లో 2 ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు మనం ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ మీద క్వశ్చన్స్ ఇవి. రేడియస్ ఏమో 7 centimeters, 70 centimeters. ఆ పర్పెండిక్యులర్ హైట్ ఈజ్ 240 centimeters. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటిది? πr ఇంటూ r+l. ఓకే, సో కోన్ డయాగ్రామ్ డ్రా చేయండి. కోన్ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? రేడియస్ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. అలాగే హైట్ ఎంత ఇచ్చాడు? 240 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏం తెలియాలి అంటే స్లాంటెడ్ ఎల్ తెలియాలి. ఇక్కడ చూడండి, ఇది ఏ ట్రయాంగిల్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు కంపల్సరీగా ఏముంటాయి? ట్రిప్లెట్స్ వస్తాయి. ఒకటేమో 70 ఉంది, ఇంకోటి ఎంత ఉంది? 240 ఉంది. మనం 10 కామన్ తీస్తే ఏమవుతుంది? 7 24. 7తో ట్రిప్లెట్స్ ఏంది? 7 24 అయితే ఇంకేమన్నా 25 కదా. అంటే స్లాంట్ హెడ్ ఎంత వస్తుంది? 250 అవుతుంది. అంతేగాని మీరు పైథాగరస్ థియరం అప్లై చేయకూడదు, క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. మీకు మొత్తం వాల్యూ తెలిసినాయి కాబట్టి పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇన్ మీటర్స్లో కావాలి. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? సెంటీమీటర్స్లో ఉన్నాయి. బేస్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? రేడియస్ 70 ఇంటూ మనకు r+l కదా. ఆర్ వాల్యూ 70, l+ ఏమో 250. ఎంత అవుతుంది? 320 అవుతుంది. 7 ఎన్నిసార్లు పోతుంది? 10 times పోతుంది. సో మనకు వచ్చింది ఏంటిది? సెంటీమీటర్ స్క్వేర్. క్వశ్చన్లో అడిగింది మీటర్ స్క్వేర్ కాబట్టి 22 ఇంటూ 10 ఇంటూ 320 ఇంటూ 1 సెంటీమీటర్స్కి ఎన్ని మీటర్స్? 1/100. సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి 1/100 రాయాలి. ఇక్కడ 2 zeros, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. మీరు ఆప్షన్లో చూస్తే అన్ని వాల్యూ 704 ఉన్నాయి.
కానీ ఇక్కడ మీకు పాయింట్ తర్వాత డినామినేటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, అంటే 7.04. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మల్టిప్లై చేయలేదు ఎందుకని, అన్నీ 704 ఉన్నాయి. డిఫరెన్స్ ఎక్కడ ఉంది, పాయింట్స్లో ఉంది. ఆ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్, slant height of right circular cone is 13 centimeters. Area of the base is 144 pi. Find the volume of the cone అన్నాడు. ఒక ఇచ్చిన ఫస్ట్ డేటా రాయండి. ఒక కోన్ ఇచ్చాడు, కోన్ యొక్క స్లాంట్ హైట్, కోన్ యొక్క స్లాంట్ హైట్ ఎంత, ఇది ఎంత ఇచ్చాడు, 13 ఇచ్చాడు. నెక్స్ట్ ఇదేమో హైట్, ఇదేమో రేడియస్, బాగానే ఉంది. ఏరియా ఆఫ్ బేస్ ఈజ్ 144 పై. ఏరియా ఆఫ్ బేస్ అంటే ఏంది, సర్కిల్ కదా, సర్కిల్ ఏరియా ఎంత ఇచ్చాడు, పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 144 పై ఇచ్చాడు. ఈ పై క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 12 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత, 12. అగైన్ ఏ ట్రయాంగిల్ ఇది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది 12, ఇది 13 అయితే ఇది ఏమవుతుంది, 5 అవుతుంది. 5, 12, 13 ట్రిప్లెట్స్. వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంది, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై వాల్యూ ఆప్షన్లో ఉంది, పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, ఆర్ స్క్వేర్ అంటే 144 ఇంటూ హైట్ ఎంత వస్తుంది, 5 అవుతుంది. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. 3 ఎన్నిసార్లు పోతుంది, 3 4 12 పోతే ఎంత, 2 24 కదా, 324. 5తో మల్టిప్లై చేస్తే 540, 5 4 20, 1 4 24 పై, 240 పై. ఆప్షన్ C is correct. Next one, area of base of conical tomb is 616 meters square and its height is 48 meters. What is the cost of plastering in curved surface area at 150 rupees per meter square అన్నాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా రాయండి. ఆ ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని ఫార్ములా రాసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది బేస్ ఆఫ్ కోనికల్ టామ్ అన్నాడు. కోనికల్ టామ్ బేస్ ఏముంది, సర్కిల్ కదా, సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 616 ఇచ్చాడు. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 616. 11 రెళ్ళు 11 5లు 11 6లు, 2 ఎన్నిసార్లు పోతుంది, 2 రెళ్ళు 200. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఈ 28 ఎలా రాయొచ్చు, 7 into 4గా రాయొచ్చు. అలాగే 7 ఉంది. ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 7s కాబట్టి ఒక 7 బయటకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత, 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ 48. సో ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్లాస్టింగ్ ఇన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, పై ఆర్ ఎల్. మనకు ఎల్ వాల్యూ రావాలి. ఇది 14 48 కాబట్టి ఇట్లా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2 ఉంది కదా, 2 కామన్ తీసి ఇది 7, ఇది 24. ఇంకా ఆటోమేటిక్గా థర్డ్ వన్ ఎంత అవుతుంది, ట్రిప్లెట్స్ ప్రకారం 7 24 25. 25 2 ఎంత, 50 కదా, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 50 అవుతుంది. సో 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, 14, స్లాంట్ హైట్ ఎంత, 50, 52 ఎంత, 100 కదా. సో 22 ఇంటూ 2 zeros రాస్తాం. మీటర్ స్క్వేర్ ఇది, పర్ మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత, 150 ఇచ్చాడు. సో 3 zeros రాస్తాము. 15 2 30, 15 2 30, 33, 33, 4 zeros. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదు మీకు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా మీరు చేయాలనుకుంటే 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11 డివిజిబిలిటీ రూలు, ఇంత క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఈ నెంబరు 36 11తో పోదు. 315, 5 ప్లస్ జీరోస్ తీసేయండి. 5 ప్లస్ 3 ఎంత, 8, 8లోంచి 1 పోతే ఎంత, 7. ఇది కూడా 11తో పోదు, అసలు 3 11తో పోదు, 33 11తో పోతుంది కదా. సో ఇదే మన ఆన్సర్. జస్ట్ ఇది 10 secondsలో ఆన్సర్ అయిపోయింది. కూర్చోండి, మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది. నేను తీసుకున్న ప్రతి ఇది లేటెస్ట్ క్వశ్చన్, ఇది NTPC 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ సాలిడ్ రైట్ సర్క్యులర్ కోన్ 5, హైట్ 12. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. అగైన్ మనం కోన్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, ట్రిప్లెట్స్ గుర్తు రావాలి. సో కోన్లో మనకి డేటా ఏమి ఇచ్చాడు, రేడియస్ 5 అన్నాడు, హైట్ ఎంత ఇచ్చాడు
12 అన్నాడు అంటే హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 13 అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎంత అవుతుంది పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. పై వాల్యూ ఆప్షన్ ఉంది కాబట్టి యాసిడ్ అలాగే రాయండి. పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 5 ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ 5 ప్లస్ 13 ఎంత అవుతుంది 18. 18 5 ఎంత 90 పై. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది కూడా 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, డయామీటర్ ఆఫ్ బేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ is 20 centimeters. A slant head is 10.5 centimeters. What is the curved surface area of the right circular cone? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక కోన్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే ఎంత 2r కదా, 2r ఈజ్ ఈక్వల్ టు 20 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 అవుతుంది. సో ఇది ఎంత ఇచ్చాడు, ఇది 10. నెక్స్ట్ హైట్, స్లాంట్ హెడ్ ఎంత ఇచ్చాడు, స్లాంట్ హెడ్ 10.5 అయింది. వాట్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, పై ఆర్ ఎల్ఏ కదా. పై వాల్యూ ఎంత 22/7, ఆర్ వాల్యూ ఎంత 10, హైట్ ఎంత, స్లాంట్ హెడ్ ఎంత 105 కదా. దీని ఎలా రాయొచ్చు 105/10 అంటే 10.5 అని 105/10గా రాశాను. ఈ 0 0 క్యాన్సిల్, 7 ఎన్ని సార్లు పోతుంది 15 7 105 మల్టిప్లై చేస్తే 15 2 30, 15 2 30 ఒక 3 33. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. మనకు ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం 11 యొక్క డివిజువల్ రూల్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఈజీ క్వశ్చన్స్ ఉంటే ఫార్ములా రాసి చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇఫ్ ఇట్స్ రేడియస్ ఈజ్ r/4, స్లాంట్ హెడ్ ఈజ్ 4l. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటిది, పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. పై ఇంటూ రేడియస్ ఎంత r/4 కాబట్టి r/4 రాయండి. రేడియస్ అంటే r/4 ప్లస్ స్లాంట్ హెడ్ ఎంత 4l. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే కంపల్సరీగా నాకు డినామినేటర్ ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 4 ఎంత 16 ఎక్కడ ఉందో నాకు ఆప్షన్లో, ఆప్షన్ సిలోనే ఉంది. ఇది ఆన్సర్ కావచ్చు. ఓకే, కావంటే మనం క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. పై ఇంటూ పై ఆర్ కామన్గా ఉంది కదా, ఈ 4 లోపలికి తీసుకెళ్తే ఈ 4 లోపలికి తీయండి. తీసుకెళ్తే ఏమవుతుంది 4 ఎంత 16 ప్లస్ 4l/4 ఎంత అవుతుంది l అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది పై ఆర్ ఇంటూ r/16 ప్లస్ ఎల్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇఫ్ ఇట్స్ రేడియస్ అండ్ స్లాంట్ హెడ్ ఆర్ 2r అండ్ 1/2 రెస్పెక్టివ్లీ. టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ మోడల్ క్వశ్చన్స్ కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. పై వాల్యూ ఉంది, ఆప్షన్ చూడండి పై ఆర్ ఉంది కదా. పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇట్స్ రేడియస్ అండ్ స్లాంట్ హెడ్స్. రేడియస్ ఎంత 2r, రేడియస్ అంటే 2r, స్లాంట్ హెడ్ ఎంత 1/2 ఉంది. ఇక్కడ మనం కంపల్సరీగా మనకి ఏమొస్తుంది పై వస్తుంది అంటే ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత పై ఆర్, ఇక్కడ పై ఆర్ ఉంది కదా. సో పై ఆర్ ఉంచుదాము. 2ను లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది 4r ప్లస్ 2 ఇంటూ 1/2 ఏమవుతుంది 1 కదా. సో పై ఆర్ ఇంటూ 4r ప్లస్ 1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో దీంతో మెన్సురేషన్ 3Dలో ఉన్న సిలిండర్ మీద ప్రాబ్లమ్స్, అలాగే కోన్ మీద ప్రాబ్లమ్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకు హెమిస్పియర్ అలాగే స్పియర్ మీద ప్రాబ్లమ్స్, ఓవరాల్గా కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫిగర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మన కంటెంట్ అనేది ఎలా ఉంటుందో. డెఫినెట్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ కంపల్సరీ రిపీట్ అవుతాయి. మీకు ఈ సిరీస్ చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ సిరీస్ అనేది అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. CBT 1 CBT 2 అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ సిరీస్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, మీకు కావాల్సిన కంటెంట్ నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే,
మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. ఇలా షేర్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది రీచ్ అయితే ఓకే, సో ఎన్టీపీసీ రైల్వే ఎగ్జామ్కి చెప్పే ఒక సార్ ఉన్నారని ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు. సో దయచేసి ఒక పని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.